అమ్మవారి యొక్క పాదాలు, ఆ పాద కాంతులు ఎలా ఉన్నాయో ఒక్కొక్క శ్లోకంలో ముఖశంకరులు మనకి అమ్మవారి యొక్క పాద దర్శనాన్ని సందర్శింపచేస్తున్నారు. ఇక్కడ 5వ శ్లోకంలో సంధ్యా కాంతి రూపంలో ఉన్నది. అమ్మవారి పాద ఆ పాద రజము ఎలా ఉన్నది అంటే, ఒక సంధ్యాకాంతి ధరించినట్లుగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పని 5వ శ్లోకం తెలుసుకున్నాము. ఇప్పుడు 6వ శ్లోకంలోకి వెళదాం. యోః పీఠాయంతే విబుధముకుటీనాం పటలికాయయోः సౌధాయంతే స్వయముదయ భాజో భణితయః యయోర్దాసాయంతే సరసిజభవాద్యశ్చరణయోస్తయోర్మే కామాక్షా దినమనువరీవర్తు హృదయం. అమ్మవారి పాదాలని నిత్యము స్మరించుకోవాలి. ఎలా స్మరించుకుంటే ఆ అమ్మ పాదాలు మన మనసులలో ఎలా ఉంటాయి? అసలు అమ్మవారి పాదాలను ఎక్కడ, ఎట్లా, ఎవరెవరు పాదాలను పట్టుకున్నారు అంటే, మనకి సౌందర్య లహరిలో 2వ శ్లోకం చూడండి. 2వ శ్లోకంలో తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హర సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలన విధిం అంటూ 2వ శ్లోకంలో అమ్మవారి పాదాలను పట్టుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ పనులను కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనేది తెలుసుకున్నాము. అలానే దేవత వాళ్ళందరూ ఎలా ప్రణమిల్లుతున్నారు? దేవతలందరూ కూడా అమ్మవారి పాద పద్మాలకు తమ కిరీటాలతో సహా, దేవతా కిరీటాలు అమ్మవారి యొక్క పాదాలకి అలా తగులుతూ వారు అందరూ కూడా ఆ అమ్మవారి పాదాలను అలా పట్టుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ యయోః పీఠాయంతే, యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలిక. విబుధ అంటే దేవతలు. దేవతల కిరీటానికి, ఆ కిరీటాల సమూహాలు అన్నింటికీ కూడా అమ్మవారి పాదాలు పీఠాలవుతున్నాయి. యయో సౌధాయంతే, అవి స్వయముగా ఉదయిస్తున్న స్వయముదయ భాజో భణితయః, వాగ్రీతులుగా ఉన్నాయి. వాగ్రీతులతోటి మేడలలాగా ఉన్నాయి. అలా ఉన్న స్థయోర్మే యయోర్ దాసాయంతే, ఎవరెవరు దాసులవుతున్నారు అమ్మవారి పాదపీఠానికి? బ్రహ్మాదులు అందరూ, దేవతలు కూడా అమ్మవారి పాద పద్మములలోని ఒక ఆ రజను వాళ్ళు శిరస్సును ధరించినంత మాత్రానే వారు తమ కర్తవ్యాలను ఎలా నిర్వర్తిస్తున్నారో అలా వాక్రీతులతో కూడిన అమ్మవారి యొక్క చక్కటి వాక్కులు వాళ్ళకి రావటం కోసం. వాక్కులు రావటం ఏమిటి? ఎందుకు? వాగ్రీతులు ఇక్కడ అన్నారు. వాగ్రీతులు అందరికీ కూడా వారికి చక్కగా ఉండేందుకు ఆ దేవత దేవతలందరూ తమ తలలు వంచి, శిరస్సు వంచి అమ్మవారి
పాదాలను అలా పట్టుకొని వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు అంటున్నారు. అలా అమ్మవారి పాదాలని మన మనస్సులలోకి తెచ్చుకోండి. మనస్సులలోకి తెచ్చుకొని వారు అందరూ ఎలా ప్రణమిల్లుతున్నారో ఆ దేవతలను, ఆ పీఠాన్ని పట్టుకొని అమ్మని ఎలా హ్మ్, ఇది చేస్తున్నారో అలా మనసులోకి తెచ్చుకోవాలి. అప్పుడే మీ మనసు తాదాత్మ్యం పొందుతుంది. చక్కగా అమ్మవారి పాదాలు ఎర్రటి లత్తుకబెట్టుకున్న ఆ పాదాలని ఒక్కొక్క దేవీ దేవతలు అందరూ ఆ పీఠానికి అలా నమస్కరిస్తూ వెళుతూ ఉంటే ఆ పాదాలకి ఆ ఆ కిరీటాలలో ఉన్న ఆ రత్నాలు అమ్మ పాదాలకు తగిలి ఇంకొంచెం మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుస్తున్న పాదాలను దర్శించుకోండి హృదయములోనే అంటూ శంకరులు మన హృదయములోనే అమ్మవారి పాదాలను ఎలా దర్శించుకోవాలో ఎన్ని రకాలుగా మనల్ని అమ్మ పాదాలను పట్టుకునేటట్లు చేస్తున్నారో చూడండి. యయో పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలికాయయో సౌధాయంతే స్వయముదయ భాజో భణితయః యయోర్దాసాయంతే సరసిజ భవాద్యాశ్చరణయోస్తయోర్మే కామాక్ష దినమనువరీవర్తు హృదయం నయంతి సంకోచం సరసిజరుచిం దిక్ పరిసరే సృజంతి లౌహిత్యం నఖ కిరణ చంద్రార్ధఖచితా కవీంద్రాణాం హృత్కైరవ వికసనోద్యోగ జనని స్ఫురంతి కామాక్షా కామాక్షాశ్చరణ రుచి సంధ్యా విజయతే నయంతి సంకోచం సరసిజరుచం దిక్ పరిసరే సృజంతి లౌహిత్యం నఖ కిరణ చంద్రార్ధఖచితా కవీంద్రాణాం హృత్కై రవ వికసనోద్యోగ జనని స్ఫురంతి కామాక్షాశ్చరణ రుచి సంధ్యా విజయతే. ఇక్కడ అమ్మవారి పాదాలు కమలముల యొక్క ఎర్రదనాన్ని స్పృశించేటట్లుగా ఉన్నవి. అమ్మవారి యొక్క గోటి కాంతి అర్ధచంద్రాలతో ఉంటే కవీంద్రుల హృదయము అమ్మవారి యొక్క ఆ గోటి చరణాలతో కూడిన అమ్మవారి పాద కాంతి అలా సంధ్యా కాంతిలాగా సర్వోత్కర్షణముగా వర్ధిల్లుచున్నది అంటున్నారు. అంటే మొదటిగా కమలముల కాంతిని సంకోచించేటట్లుగా ఉన్నది. ఉపమానం చూడండి. అమ్మవారి యొక్క కమలముల కాంతి గోటి కాంతి అర్ధచంద్రముగా ఉన్నది అంటున్నారు. ఒక ఎరుపును సూచిస్తూ ఉన్నది. ఎరుపు అనేది మనలోని ఆనందాన్ని ఉత్తేజాన్ని సూచిస్తుందన్నమాట. ఆ ఎరుపు ఈ కవీశ్వరుల హృదయములో కలవలు వికాసాన్ని ఎలాగైతే వికసింపచేస్తుందో అమ్మవారి పాద పద్మము కాంతి సంధ్య అనేది ఉండి మనలో ఒక వికసనము కలిగిస్తుంది అంటున్నారు. అంటే కలువలు ఎలాగైతే వికసనముతో ఉంటాయో మన మనస్సు కూడా అలాంటి వికసనముతోటి ఉండాలి. మన హృదయము అమ్మవారి పాదకాంతిలో సంధ్య అనే దానిలో మన వికసనము ఉండాలి. అలా వర్ధిల్లాలి. సంధ్య ఎలాగైతే వర్ధిల్లుతూ ఉంటుందో దినదిన ప్రవర్ధమానం అలానే మన మనస్సులలో కూడా ఆ సంధ్య కాంతి మన మనస్సులలో అలా వర్ధిల్లాలి. విజయాలను పొందాలి. మన మనస్సు ఎప్పుడు విజయాన్ని కోరుకుంటుంది. చూడండి,
కవీశ్వరులు హృదయం ఎప్పుడు హృదయము, మనస్సు మైమిరిచిపోతుంది అనే భావనలతోటి అంటే ఆ తాదాత్మ్యం అన్నమాట. ఆ శ్లోకంలో ఉండే భావంలోని అమ్మవారిని చూస్తూ మనం తాదాత్మ్యం పొంది మనస్సుకే ఆనందం కలిగించాలి. ఎందుకు? అన్నిటికంటే మనస్సే చాలా గొప్పది. అది ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మన మనస్సు అనేది మనకి కనిపించదు. కనిపించనిది ఏది అంటే మన మనస్సులో హ్మ్. అదే కనిపించంది. అది మనస్ఫూర్తిగా చెయ్యండి. మనస్సు పెట్టి చెయ్యండి. అక్షరాన్ని మనసుతో చదవండి అని పెద్దవాళ్ళు మనకి చెప్పటానికి కారణం. మనస్సే అన్నింటికన్నా ప్రధానము. ఆ మనస్సు తృప్తిగా ఏదైతే చేస్తామో మనిషిలో మనుగడ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. నువ్వు ఏది మనస్ఫూర్తిగా, తృప్తిగా ఏది చెయ్యలేదో ఏ పనైనా వ్యర్థమే. అది వంటైనా సరే, ఇంటి ముందు యేసుకునే ముగ్గైనా సరే. ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగా చెయ్యి అని చెప్పటానికి ఎంత తపన పడుతున్నారో కవులు. మనల్ని అమ్మవారి పాదాల దగ్గరికి తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టడానికి. నయంతి సంకోచం సరసిజరుచం దిక్కు పరిసరే సృజంతి లౌహిత్యం నఖకిరణ చంద్రార్ధఖచిత కవీంద్రాణం హృత్కైరవ వికసనోద్యోగ జనని స్ఫురంతి కామాక్షాశ్చరణ రుచి సంధ్యా విజయతే विरावैर्माञ्जीरैः किमपि कथयन्तीव मधुरं पुरस्तादानम्रे पुरविजयिनी स्मेरवदने नयस्येव प्रौढा शिथिलयति या प्रेमकलहप्ररोहं कामाक्षा चरणयुगली सा విజయతే. ఇక్కడ ఒక అందమైన ఊహని మనకి తీసుకెళ్తున్నారు. ఊహాలోకాల్లోకి విహరింపజేయటమే కవి యొక్క సంకల్పం. ఆ ఊహ ఎలా ఉండాలి? ఒక్ మనసుని సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. జగతికి ఆది దంపతులైన ఆ దంపతులని మన ముందుకు తీసుకొచ్చేటట్లుగా ఉండాలి. అది చేస్తున్నారు. వీరావైర్ వీరావైర్ వీరావై అంటే ధ్వనులు. ఆ ధ్వని ఏది? అమ్మవారి కాలి అందిల ధ్వనులకు ఏదో మధురంగా చెప్తున్నట్లుగా అనిపిస్తుందట. ఎవరికి? పుర విజయిని స్మేరవదనే. ఆ చిరునవ్వుతో ఉన్న ఆ శివుడికి అమ్మవారి యొక్క కాలి అందెలు ఏదో మధురముగా చెప్తున్నట్లుగా ఉన్నది. ప్రేమ కలహం తగ్గినప్పుడు ఆ అమ్మవారి యొక్క పాదాల మంజీర నినాదము ప్రౌఢ స్నేహితురాలులాగా ఉన్నాయి అంటున్నారు. ఎంత బాగుందో చూడు. మంజీరాలు కూడా ఆ ధ్వనితో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉన్నది. అమ్మవారు ప్రణయ కలహముతో కుచించుకుపోయిన శివునితోటి మంజీర ధ్వని మాట్లాడుతుంది. అమ్మవారి యొక్క కోపం తగ్గిందా లేదా అనేది తెలియటం ఎలా తెలుస్తుంది? ఆ కాలికి ఉన్న మంజీరాలు మనం చూడండి. ఏదన్నా కోపం వచ్చిందనుకో ఎలా నడుస్తాం ఇంట్లో? గబగబా నడుస్తాం. కాళ్ళు టప 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 కొట్టేసేసి, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను ఏదైనా అలా పడేసేసి, ఏదో ఒకటి మన కోపాన్ని ఏదో ఒక రకంగా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అలానే అమ్మవారి యొక్క పాదాలలో ఆ మంజీర నాద శబ్దము కోపం తగ్గిందా లేదా అనేది ఈశ్వరుడికి ఎలా తెలుస్తుంది అంటే ఆ మంజీర ధ్వని ఈయనకి స్నేహితురాలైపోయింది అంటే చెప్తున్నారు. చూడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో చూడండి మనల్ని. మంజీర ధ్వని ఆయనకి స్నేహితురాలంట. ప్రౌఢ స్నేహితురాలంట. అంటే ఆ శబ్దము కూడా ఆయనకి ఎంత చక్కగా చెప్తున్నారో.
అమ్మవారి కోపం తగ్గిందా లేదా అనేది అమ్మవారి మంజీర నినాదంలో నుంచి విని తెలుసుకొని అప్పుడు పరమశివుడు ఆహా! అమ్మ కోపంగా లేదు, చిరునవ్వుతో ఉంది అని చెప్పన్నట్లుగా చెప్తున్నారంట. ఆ కోపం తగ్గిందని ఆ శబ్దం విని ఆయన మొఖంలో చిరునవ్వు వచ్చింది అంటున్నారు. అది. ప్రేమ కలహం తరువాత చిరునవ్వు ఎలా తెలుస్తుంది అంటే మంజీర నా నినాదం ద్వారా తెలుస్తుంది అన్నట్లు. వీరావైర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢ శిథిలయతి యా ప్రేమ కలహ ప్రరోహం కామాక్షశ్చరణ యుగళీ సా విజయతే సుపర్వశ్రీలోలా సుపర్వస్త్రీలోలాలకపరిచితం షట్పదకులై స్ఫురల్లాక్షారాగం తరుణతరణిజ్యోతిరరుణైః భృతం కాంత్యంబోభిర్విసృమరమరందై సరసిజైర్విధత్తే కామాక్షశ్చరణయుగళం బంధు పదవీం. ఇక్కడ బంధు పదవి అమ్మవారి యొక్క పాదాల జంట ఒక బంధు మార్గాన్ని ఏర్పరుస్తుంది అంటున్నారు. ఎవరికి బంధువు ఏమిటి అంటే మనకి తుమ్మెదలతో కూడి లేత సూర్యుని వెలుగులో ఒక ఎర్రనైన మకరందము స్రవిస్తూ ఉంటుంది. ఆ మకరందము స్రవించినప్పుడు తుమ్మెదలు ఒక అలా ఝుంకారం చేస్తూ ఆ కమలము వైపుకి వెళ్ళి ఆ కమలంలో ఉండే తేనెను సంగ్రహిస్తూ ఉంటాయి. ఇక్కడ తుమ్మెదలు ఏమిటి? దేవతా స్త్రీల యొక్క ముంగురులు. దేవతా స్త్రీలు ముంగురులతోటి అలా అమ్మవారి పాదాల మీదకి వెళ్ళి నమస్కరిస్తూ ఉంటే చూడండి, అలా అమ్మవారి పాదాలకి నమస్కరిస్తూ ఉంటే తుమ్మెదలతో కూడిన లేత సూర్యుని కిరణాలతో ఉన్న కమలాల మీదకి ఆ తుమ్మెదలు ఎలా వాలుతున్నాయో అక్కడ రెండు విభిన్నమైన భావాలని ఒకటిగా చేశారు ఇక్కడ శంకరులు. మనకి జాగ్రత్తగా పట్టుకోండి అక్కడ. తుమ్మెదలు నల్లగా ఉంటాయి. దేవతల యొక్క ఆహ్, ఆహ్, ఆ జుట్టు గూడా నల్లగా ఉంటుంది. అంటే ఒక పద్మం మీదకి తుమ్మెదలు ఎలా వాలుతున్నాయో, అమ్మవారి పాద పద్మాల మీదకి కూడా తుమ్మెదల లాంటి జుట్టు ఉన్న ఆ దేవతలు అమ్మవారి పాదాలను అలా నమస్కరిస్తున్నారు. అంటే ఇక్కడ సూర్య సంబంధాన్ని ఒక కమలములతోటి మా బంధు మార్గము ఏర్పడినదా అన్నట్లుగా ఉంది. అంటే అటు కమలములు, ఇటు అమ్మవారి పాదాలు ఈ రెండిటిని చూపిస్తూ ఈ రెండిటికి ఏదో బంధువు ఏర్పడినట్టుందే అంటున్నారు. అది. సుపర్వస్త్రీలోలాలక పరిచితం షట్పదకులై స్ఫురల్లాక్షారాగం తరుణతరణిజ్యోతిరరుణైః భృతం కాంత్యంబోభిర్విసృమరమరందై సరసిజైర్విధత్తే కామాక్షశ్చరణయుగళం బంధు పదవీం. रजःसन्तर्गेऽपि स्थितमरजसामेव हृदये वरं रक्तत्वेन स्थितमपि विरक्तैकशरणम् अलभ्यं मन्दानां दधदपि सदा मन्दगतितं विधत्ते कामाक्षचरणयुग మాసరియలహరీం. ఇక్కడ రజస్సు రజస్సుతోటి సంపర్కము ఉన్నది. ఏమిటి? అమ్మవారి పాదము రజస్సు అనే లేని వారి హృదయములందే ఉంటుంది. అంటే రజస్సు అంటే రజోగుణము, రజస్సు అంటే దుమ్ము లేక పుప్పొడి అంటారు. అంటే అమ్మవారి పాదాలలో దుమ్ము అనేది ఎందుకుంటుంది?
అమ్మవారి పాదాలు జగత్ రక్షణ కోసము ఒక రజోగుణం ఉన్నది. రజస్సు అంటే రాగ, ద్వేష, దుఃఖ హేతువైన రజోగుణము. ఆ గుణము దగ్గరైతే ఉండదో వాళ్ళేమవుతారు? సాత్వికులు. అమ్మవారు సాత్వికుల హృదయమునందే అలా ఉంటారు. అంటే విరక్తులు అయిపోయి ఆ ఒక ఎప్పుడు మెల్లగా నడుస్తున్న వాళ్ళ దగ్గరే అమ్మ ఉంటుంది. రజోగుణము లేని వారి హృదయములో లౌహిత్యముగా ఉంటుంది అమ్మా అంటూ ఈ శ్లోకంలో ఒక అందంగా రజోగుణం లేని వారి మనస్సులలో ఆశ్చర్య ప్రవాహముగా పాదాల జంట ఉంటుంది అంటూ శంకరాచార్యులు వారు అది ఎలాగా ఆశ్చర్య లహరీం 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 అంటే ప్రవాహం ఆశ్చర్య ప్రవాహము కురిపిస్తూ ఆ మనస్సులలో అమ్మ అలా ఉంటుంది అంటున్నారు. చూడండి మనలో ఏ ఏమి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు అమ్మ మనస్సు అమ్మ పాదాలు మన మనస్సులోకి చోటు ఆశ్చర్యంగా వచ్చేస్తుంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అది దీనిలోనే ఆంతర్యం. रजःसंसर्गेऽपि स्थितमरजसामेव हृदये वरं रक्तत्वेन स्थितमपि विरक्तैकशरणम् अलभ्यं मन्दानां दददपि सदा मन्दगतितां विधत्ते कामाक्षशरणयुगमाश्चर्य लहरीम्